హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బాయ్స్ కోసం యాటిట్యూడ్ డైలాగ్ అనేది తీసుకొచ్చాను. నాకు తెలిసి ఈ డైలాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చేలా అయితే ఎడిటింగ్ చేశాను. ఒకసారి డెమో ఎలా ఉందనేది ఇక్కడ వచ్చిన డెమో చూపిస్తాను చూడండి. వీడియో 15 సెకండ్సే ఉంటుంది, కానీ మీకు చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ వీడియో అనేది. ఒకసారి డెమో చూడండి. మీ చచ్చిపోతావు. నేను భయపడా, భయానికి నేనంటే భయం. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. నేను కాపీరైట్ క్లెయిమ్ వల్ల సాంగ్ అనేది మీట్లో పెట్టా. ఈ కింది వీడియోలో కూడా కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది, అందుకని నేను మొత్తం మీట్లో అనేది పెట్టాను. సో మీరు ఫుల్ డెమో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ వెళ్ళేసి చూడండి. ఎక్కడ నేను ప్రతి వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మన ఐడిని అయితే ఫాలో చేయండి. నేను కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్ గురించి మాట్లాడదాం. వీడియోకి సంబంధించిన ఫుల్ ప్రాజెక్ట్ అనేది నేను ఇచ్చాను, షేక్ ఎఫెక్ట్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకసారి ఇన్పుట్ చేసుకోండి. మీకు సింగిల్ మెథడ్లో చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా అయితే వినండి. ఒకసారి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఫండ్స్ అనేది వస్తుంది కదా. ఒకవేళ మీకు ఫండ్ మిస్సింగ్ అని వస్తే మీకు డిస్క్రిప్షన్లో ఫండ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ అయితే వేసుకోండి. ఓకే, ఒకవేళ రాకపోతే నో ప్రాబ్లం, వస్తే మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ ఒకటే ఫోటో డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది సెట్టింగ్ చేశాను చూడండి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేయండి. సారీ, మీరు ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసండి. ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ రేషియో అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు అంత మ్యాచ్ కాకుండా కరెక్ట్గా అయితే ఫిట్ అవుతుంది మీ ఫోటో అనేది. సో అందుకని నేను ఇక్కడ ఫోటో అనేది ఫుల్ స్క్రీన్లో అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫోటోని. ఇక్కడ సేవ్ అయితే వేసుకోండి. కార్టూన్ ఫ్రేమ్ మ్యాచ్ పేజ్ పైన క్లిక్ చేసి ఇలా అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చండి, సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఫోటో ఏదైతే ఫోటో ఉందో ఫోటో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈ విధంగా చూడండి, మీకు చాలా ఈజీగా అయితే ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ అయింది ఫ్రెండ్స్. ఇలానే మిగతా ఫొటోస్ అనేది రీప్లేస్ చేయండి. నేను ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను మీకు చూడండి. సో ఈ విధంగా అయితే రీప్లేస్ చేయండి. నేను ఒకటే ఫోటోని ఒక్క నిమిషం, నేను డిఫరెంట్ వేరే ఫోటో అనేది ఇక్కడ చందు అన్న ఫోటో అనేది నేను ఇక్కడ రీప్లేస్ చేసి చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ నుంచి మీకు అట్లయితే అర్థమవుతుంది, లేకుంటే ఒకటే ఫోటోని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. చందన్న ఫోటో అనేది నేను ఈ విధంగా అయితే రీప్లేస్ చేసిన చూడండి. ఓకే, చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను, ఇందులోనే మీకు ఉంటుంది అన్నీ. ఓకే, మీరు కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇక్కడ ఒక గ్రూప్ అనేది ఉంటుంది. ఈ గ్రూప్ని మీరు ఏం చేయాలంటే ఒకసారి బ్యాక్ వచ్చేయండి. 16:9 రేషియో ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో అది మీరు ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. ఒకవేళ మీకు జూమింగ్ ఎక్కువ ఉంటే ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అనేది మీరు సెర్చ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ సెర్చ్ చేసి ఈ విధంగా మిర్రర్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు జూమ్ని సైజుని తక్కువ చేసుకోండి. మీకు మీ ఫోటో అనేది ఇలా అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గ్రూప్ అనేది ఎండింగ్లో ఒకటే గ్రూప్ ఇచ్చాను. మీకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ఒకటే గ్రూప్ ఇచ్చాను, ఈజీగా ఉంటుంది ఈ గ్రూప్ అనేది. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే నేను సింపుల్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఫోటోని నేను సేవ్ అనేది చేసుకోలేదు. సో నార్మల్ ఫోటో కానీ నేను చూపించాను, మీరు అయితే అలర్ట్ మోషన్లో సేవ్ చేసుకున్న ఫోటోని ఇక్కడైతే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఈ విధంగా అయితే కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, నాకైతే ఇక్కడ ఫిట్ కాలేదు, మీకైతే ఫిట్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ ఫోటో అనేది నేను సేవ్ చేసుకోలేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను జస్ట్. మీరు అదే ఫోటోని మళ్ళీ రీప్లే చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను వేరే ఫోటో పెట్టి ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని అసలు లైక్ అయితే మర్చిపోద్దు. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ ఒకసారి బ్యాక్ వచ్చేసి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్.